హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయినాయా? ఈరోజు స్పెషల్స్ ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు మా స్పెషల్ మా కిచెన్లో ఏంటి అనుకుంటున్నారా? ఏంటి మళ్ళీ మామిడికాయ చేయించేస్తున్నాను, ఇంక మామిడికాయను వదలరా ఏంటి అనుకుంటున్నారా? మామిడికాయ మునక్కాయ కూర అనుకుంటారా? కాదండి, మామిడికాయతో ఈరోజు చెప్పండి. మామిడికాయతో ఈరోజు చెప్పండి అండి. మామిడికాయతో ఈరోజు అంట. మేము మామిడికాయతో ఈరోజు ఏం చేస్తున్నానంటే పప్పుచారు చేస్తున్నానండి. మామిడికాయ పప్పుచారు అనమాట. అబ్బా, చాలా బాగుంటాయి కదా. ఇంక మామిడికాయలు సీజన్ ఉన్నన్నాళ్ళు మనం మామిడికాయలతో చేసుకుంటేనే కదా చాలా బాగుంటుంది. చింతపండు కన్నా కూడా మామిడికాయ చాలా మంచిదండి. అందుకని మళ్ళీ మనకి ఇలాంటి మామిడికాయలు అయితే దొరకవు కదా, సీజన్ ఉన్నప్పుడే కదా మనం ఈ వాడుకునేది కూడా. అందుకని ఈరోజు అయితే మామిడికాయ పప్పుచారు అయితే చేసేస్తున్నాను అనమాట. మొన్న అయితే మామిడికాయని తోటకూర పప్పులో వేసేసే కదండి, ఆ రోజు పీల్ తీసాను అనమాట. ఇంకా పీల్ తీసేసరికి ఏమైపోయింది, మెత్తగా అయిపోయింది అనమాట. అసలు మొక్కే కనిపించలేదండి, ఎక్కడో 1-2 అంతకన్నా అయితే ఎక్కువ కనిపించలేదు అనమాట. అందుకని ఈరోజు అయితే ఇంకా పీల్ తీయకుండా వేద్దాము, అప్పుడు ముక్కగా కనిపిస్తుంది, బాగుంటుందని ఫిక్స్ అయిపోయి ఇంకా అలానే చేసా. ముక్కగా ఉండి చాలా అంటే చాలా బాగుందనమాట. మామిడికాయ పుల్లగా పప్పుచారులో నిజంగా అండి, ఈ చింతపండు లేకుండా మామిడికాయలు ఎప్పుడు ఉంటే మటుకి చింతపండు బదులు ప్రతిదానికి మామిడికాయ వాడితే మటుకి చాలా అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇంకా అందుకని ఈరోజు అయితే పీల్ అసలు తీయట్లేదనమాట. పీల్ తీయకుండా వేస్తేనే మొక్కలాగా ఉంది. అది పీల్ తీసేస్తే ఏమవుతుంది, కరిగిపోతుందండి మొక్క ఎందుకో కానీ. ఇంకా అందుకని ఈరోజు అయితే మొక్క అసలు కరిగిపోకుండా నేను సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాను. చాలా బాగుంది. పక్క నుంచి మీ అల్లరి పిల్ల సైడ్ పంచులు అనమాట, మమ్మీ నువ్వు మాట్లాడేది ఎక్కువైంది వీడియోలో, వంట చేసేది తక్కువైంది అని పంచులు అయితే వేస్తుంది ఫ్రెండ్స్. మమ్మీ వంట చేయకండి, మాట్లాడండి ఫ్రెండ్స్, మంచిగా వంట చేయొచ్చుగా, ఆకలి వస్తుంది తింటా. అబ్బబ్బా, మాట్లాడకుండా ఎలా అండి, మరి మీతో షేర్ చేసుకోవాలి కదా, మీతో చెప్పుకోవాలి కదా. ఇవి మునక్కాయలు చెట్టుకాయలండి, చాలా పెద్ద మునక్కాయలు అయితే మటన్ని ముక్కలా ఉంటాయి కదా, అలా కొట్టుకొని ప్లేట్లు. మటన్ ముక్క ఉంటుంది కదా మనకి, అది ఏమంటారు, బొక్క కొట్టి అట్లా తిన్నా ఫీల్ అయిపోద్దండి మగారు. ఎందుకంటే ఏం మటన్ అలాంటి ఏం తిందనమాట, ఇంకా అలా ఫీల్ అయిపోద్ది. ఈ కాయలు కూడా చాలా లావుగా ఉన్నా కూడా మంచి లేత కాయలండి మునక్కాయలు అయితే, చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. ఇక చెట్టుకాయలు అంతే కదండి, మనకి ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా నా దగ్గర ఏంటంటే పప్పుచారులోకి వంకాయ పుల్లగా ఉందండి ఫ్రెండ్స్. వంకాయలను బెండకాయలు ఒక 4-5 ఉంటే, బెండకాయలు అయితే మా అబ్బాయికి చాలా ఇష్టం అండి. ఇంకా అందుకని నీకేం ఇష్టం లేదులే. ఇంక పప్పుచారు అయితే రెడీ చేస్తున్నా చూడండి. ముందు ఆయిల్ వేసేసుకొని కొన్ని మెంతులు అయితే వేసుకున్నానండి. ఈ మామిడికాయ పప్పుచారు కదా, సారీ. అందుకని మెంతులు వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మెంతులు కూడా వేస్తారా అంటారా, నిజంగానేనండి. మెంతులు వేసేసి కొన్ని ఎండుమిర్చి, ఇంకా తాలింపు గింజలు వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి వేయించేసుకోవాలండి. ముందు మెంతులు వేసుకోండి కంపల్సరీగా, చాలా బాగుంటుందండి. మీకు అయితే మటుకి మామిడికాయ పప్పుచారులోకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. చెప్పినట్టు మెంతులు బాగా వేయండి ఫ్రెండ్స్, మా మమ్మీ వంటలు బాగానే ఉంటాయిలే అంట, ఏదో ఉంటాయిలే అంట, ఏదో 100కి 50 మార్కులు ఇచ్చినట్టుందండి. కరివేపాకు వేసేసారనమాట. వేసాక సడన్గా చిందేసి కంటి మీద పడ్డదండి. తిక్క కుదరాలంటండి, నన్ను ఏడిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మామిడికాయ తాలింపు అయితే వేగాక ఇంకా మామిడికాయ ముక్కలు, మునక్కాయ ఇంకా మనం ముందే కట్ చేసేసుకున్నాం కదండి. మేము బెండకాయ, వంకాయ, టమాటా ఇవన్నీ వేసేసేసి మిక్స్ చేసేసుకోవాలండి. ముందే మనం కట్ చేసేసి పెట్టిన ముక్కలన్నీ వేసేసుకున్నాక కొంచెం మనం సాల్ట్ అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే మగ్గిపోవాలి కదండి. మరి సాల్ట్ మళ్ళీ ముక్క చప్పగా ఉంటుంది కదా, అందుకని ఇంకా పసుపు కూడా మనకు తగినంత పసుపు వేసేసుకొని ఇంక మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేసి అనుకో, వెంటనే మగ్గిపోయినాయి అండి ఇవన్నీ చాలా. అయితే ఇంకా బెండకాయలు, వంకాయలు అసలు లేతగా ఉన్నాయి, ఇంకా మునక్కాయలు కూడా లేతగా ఉన్నాయి. ఇంకా మామిడికాయ ఈజీగా మెత్తగా ఉండేసరికి అన్నీ త్వరగానే మగ్గిపోయినాయి అనమాట. ఏంటో చెప్పిద్దంటే వినండి మీ అల్లరి పిల్ల, ఏం చెబుతావు? మా మమ్మీ వంటలు చేయడం ఫస్ట్ అనుకుంటున్నాడు, ఎప్పుడు చేసే వంటలే ఫ్రెండ్స్. ఎప్పుడు చేసే వంటలు బాగుండవా ఏంటి? బాగుంటాయా? బాగానే ఉంటాయి కమ్మా. బాగానే ఉంటాయా? బాగుండవా? ఏదో నచ్చట్లేదు అట్టుందండి, అట్లానే ఉంది. నాకు నా వంటలు నచ్చుతాయా, పక్కింటి వాళ్ళు నా వంటలు నచ్చుతాయా? వంటలే నచ్చుతాయి మమ్మీ. పక్కింటి వాళ్ళయ్యా నాయ నచ్చవా? ఇదేంటి ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఎంత మాట అనేసేసింది, నాకు అర్థం కావట్లేదు. ఇంకా ముక్కలు అయితే మగ్గిపోయినాయి అనమాట. మనం మిక్స్ అది ఒకసారి చూపివని వచ్చేసిందండి. ఇంకా మిక్స్ చేసేసుకొని మనం కొంచెంసేపు మగ్గనిచ్చేస్తే చాలని. చూడండి అండి, గొడవ ఎక్కువైపోయింది. వంట కూడా చేసుకొని ఇవ్వదండి నన్ను ప్రశాంతంగా. కాదు ఫ్రెండ్స్, నాకు ఒకటి అర్థం కావట్లేదు, నా వంట బాగాలేదు పక్కింటి వాళ్ళ వంట బాగుంది అంటది, మళ్ళీ నీ వంట బాగుంది అంటది, ఏంటండి ఈ అమ్మాయి, నాకు అసలు అర్థం కావట్లేదు. చూడండి మాగిపోయిన ఊరికనే చాలా అంటే చాలా బాగుందనమాట. మీరు కానీ ట్రై చేయండి అండి మామిడికాయ వేసి మట్టి పప్పుచారు, లేదా మీరు చేస్తారా ఎప్పుడైనా అనేది. మా మమ్మీ ఏం బాగాలేదు, నా పరువు తీస్తుందండి.
ఇంకా నేను ముందే వట్టిపప్పు అయితే తయారు చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంక పప్పుని దీంట్లో మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా కొన్ని వాటర్ అయితే పడతాయి కదా, మళ్ళీ ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని నేను కొన్ని పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. అవి ఎక్కువ మంట అయితే లేదనమాట. ఇంకా మళ్ళీ కారం యాడ్ చేసేసుకుంటా కొంత, ఎందుకంటే ఒట్టి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్న టేస్ట్ రాదండి. కొన్ని పచ్చిమిరకాయలు కొంచెం కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. 2 విధాలుగా వేసుకోవాలి. అందుకని కొంచెం కారం కొంచెం పచ్చిమిరకాయలు అయితే వేసేసుకున్నా. ఇంకా వీటిని కొంచెం సేపు కాగనిచ్చేసేస్తే ఇంకా ఫైనల్లీ కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదండి. మనం ముక్కలకు పట్టించాం కానీ మళ్ళీ చారులోకి అయితే వేయలేదు కదా. ఇంక ఇగోండి ఇప్పుడే మరిగిపోతుంది అనమాట. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసేసేస్తే ఇంకా అయితే పప్పుచారు ఉన్నాయండి, మామిడికాయ పప్పుచారు. వావ్, అసలు మామిడికాయ మొక్క తింటా ఉందన్నమాట పాపం. అసలు మామిడికాయ పప్పుచారు కన్నా అసలు టేస్ట్ అయితే ఉందండి. నచ్చిందంట. ఇప్పుడు నేను నచ్చలేదు అన్నావు, నా వంటలు పక్కింటి వాళ్ళ వంటలే నచ్చినాయి. నాకు వెళ్ళి తిని ఇంకేంది నా వంటలు. అమ్మ వాళ్ళు బిర్యానీ అంటండి, నా వంటలే నచ్చలేదంటండి. సరేలే కానండి. ఇక మీరైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే ఏం చేయాలి? ఈ ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, అసలు ఆ పప్పుచారు చూస్తుంటే గంట కూడా అండి. పప్పుచారు చూస్తే మీకు ఇంకేమనిపిస్తుంది? ఈ వీడియోలు మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది కదా. మరి ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇంకా తినడమే ఆలస్యం నాకైతే అనిపిస్తుంది అనమాట. మీరు ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. నాకు హ్యాపీగా అనిపించేసిద్ది అనమాట. లైక్ కూడా చేసేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మన పప్పుచారు కావాలంటే మీకు కూడా పంపించేస్తా. బాయ్ ఫ్రెండ్స్.